ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని నివాత కవచ యుద్ధ పర్వ అనే ఒక అనుపర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మనం మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా అర్జుని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అర్జునుడు కూడా అనేక దివ్యాస్త్రాలను పొందినవాడై పాండవులను చేరుకున్నాడు. ఆర్ష్టిసేన రాజర్షి గారి ఆశ్రమంలో ఉన్న సందర్భంలోనే పాండవులను అర్జునుడు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత మరునాడే దేవేంద్రుడు కూడా తను వీరిని చూడాలని తను కూడా పాండవుల దగ్గరికి వచ్చాడు. ఆ జరిగిన సందర్భాన్ని మొత్తాన్ని కూడా వైశంపాయన మహర్షి గారు చెబుతూ ఉంటూ, దేవేంద్రుడు వచ్చిన తర్వాత ధర్మరాజు గారు ఆ దేవేంద్రుడిని చక్కగా సత్కరించారు. పూజయామాస చైవాథ విధివత్ భూరి దక్షిణః యథార్హమమితాత్మానం విధి దృష్టేన కర్మణ. తన శక్తినుసారంగా అలాగే ఇంద్రునికి అతని యోగ్యతను అనుసరించి యథాశక్తిగా అతన్ని చక్కగా సత్కరించాడు. సత్కరించిన తర్వాత ధనంజయశ్చ తేజస్వి ప్రణిపత్య పురందరం భృత్యవత్ ప్రణతస్థస్థౌ దేవరాజ సమీపతః. అర్జునుడు కూడా గొప్ప తేజసంపన్నుడు, కానీ వచ్చినటువంటి వాడు దేవేంద్రుడు కాబట్టి తన తండ్రి గారు అందుకోసం అతనికి నమస్కరించి భృత్యవత్ సేవకుడిలాగా అతని పక్కన నిలబడ్డాడు. చాలా అందంగా కనబడుతుందట ఆ సందర్భం మొత్తం కూడా. ఎందుకు అంటే మహాగాంధీవాన్ని ధరించిన వాడు, అలాగే త్రిలోకాలలో కూడా తనకు ఎదురులేని సాటి లేని గొప్ప ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కూడా దేవేంద్రుని ముందు అంత వినయంతో ఉండడం చూసి అందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. అదే సందర్భంలోనే ఆఘ్రాయతం మహాతేజాః కుంతీపుత్రో యుధిష్ఠిరః ధనుంజయమభిప్రేక్ష్య వినీతం స్థితమంతికే జటిలం దేవరాజస్య తపోయుక్తమకల్మషం హర్షేణ మహతావిష్టః ఫాల్గుణస్యాథ దర్శనాత్. మహాతేజవంతుడైన కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు కూడా ఇంద్రుని సమీపంలో అర్జునుడు నిలబడిన విధానాన్ని చూసి పొంగిపోయాడు. ఎప్పుడైనా మన అన్నదమ్ములకు కానీ మన కుమారులకు కానీ వారికి సద్గుణాలు లభితే ఎంత ఆనందపడతాం, అదేవిధంగా ఇక్కడ కూడా ఆ వినీతుడుగా నిలబడినటువంటి అర్జునుడు చూసి పొంగిపోతూ ఎంతో ప్రసన్నతతో అర్జునుని మూర్ధాభిమర్శనం అనగా మనకన్నా చిన్నవారి యొక్క బ్రహ్మరంధ్రాన్ని, తలపై ఉండేటువంటి బ్రహ్మరంధ్రాన్ని ఒకసారి అలా వాసన చూడడం, తద్వారా చిన్నవారికి ఆయుష్ పెరుగుతుంది అని పెద్దలు చెబుతారు. కాబట్టి ఆ విధంగా చేశాడు. అర్జునుడి యొక్క శిరోభాగం ఎలా ఉన్నదంటే మొత్తం కూడా జటలు కట్టి ఉన్నాయట. అతను ఇంతదాకా కూడా అక్కడ అధ్యయనానికి వెళ్ళాడు కాబట్టి శిరస్సు యొక్క కేశాలకు ఎటువంటి సంస్కారం లేదు, అవన్నీ కూడా జటలు కట్టి ఉన్నాయి. అలా తపశ్చర్యలో మునిగి ఉన్నాడు ఇంద్రుని ఆజ్ఞ మేరకు. అటువంటి అర్జునుడిని చూసి, పాపరహితుడైనటువంటి అర్జునుని చూసి ధర్మరాజు గారు అలాగే దేవేంద్రుడు కూడా ప్రసన్నులైనారు. బభూవ పరమ ప్రీతః దేవరాజం చ పూజయన్ తం తథా దీనమనసం రాజానం హర్ష సంప్లుతం ఉవాచ వచనం ధీమాన్ దేవరాజః పురందరః. ఇంద్రుడిని పూజించి ధర్మరాజు కూడా ఎంతో సంతోషపడ్డాడు. అలా సచ్చీలుడుగా నిలబడినటువంటి ఆ అర్జునుని చూసి దేవేంద్రుడు కూడా ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఇంద్ర ఉవాచ త్వమివాం పృథివీం రాజన్ ప్రశాసిష్యసి పాండవ స్వస్తి ప్రాప్నుహి కౌంతేయ కామ్యకం పునరాశ్రమం. ఓ పాండునందన, నీవు ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా శాసించే గొప్ప సామర్థ్యం కలిగిన వాడివి. ఓ కుంతీ కుమార, నీకు మంగళం కలుగుగాక, అన్ని మంచియే కలుగుగాక. ఇక మీరు కామ్యకవనానికి మీరు చేరుకోండి, మళ్ళీ వెళ్ళండి. అస్త్రాన్ని లబ్ధా నిజ పాండవేన సర్వాణి మత్తః ప్రయతేన రాజన్ కృతప్రియశ్చాస్మి ధనంజయేన జేతుం న శక్యః త్రిభిరేష లోకైః. ఇక అర్జునుడి గురించి కూడా దేవేంద్రుడు చెబుతున్నాడు. ఓ రాజా, ఓ ధర్మరాజా, ఈ అర్జునుడు ఏకాగ్రచిత్తంతో తపస్సును చేశాడు.
ఆ తపస్సు యొక్క ఫలితంగా నా ద్వారా అనేక అస్త్రాలను కూడా పొందాడు. అంతేకాదు నాకు అత్యంత ఇష్టకరమైనటువంటి కార్యాన్ని అతను సాధించాడు. ఈ 3 లోకాలలో కూడా అతన్ని జయించే సామర్థ్యం కలిగిన వారు ఎవరూ లేరు అని చెప్పాడు దేవేంద్రుడు. ఆ ఇష్టమైన కార్యం ఏమిటి అనే విషయాన్ని అర్జునుడే ముందు చెప్పబోతున్నాడు. ఏవముక్త్వా సహస్రాక్షః కుంతీ పుత్రం యుధిష్ఠిరం జగామ త్రిదివం హృష్టః స్తూయమానో మహర్షిభిః. ఈ విధంగా వారితో అక్కడే ఉంటూ సత్కాలక్షేపాన్ని కాసేపు చేసిన తర్వాత దేవేంద్రుడు కూడా మహర్షులు అలాగే పాండవులందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉంటే సంతోషంగా తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తన లోకానికి తను చేరుకున్నాడు. ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా వైశంపాయన మహర్షి గారు చెబుతూ ధనేశ్వర గ్రహస్థానాం పాండవానాం సమాగమం శక్రేణ యైదం విద్వాన్ అధీయీత సమాహితః సంవత్సరం బ్రహ్మచారి నియత శంసితవ్రతః సజీవేద్ధి నిరాబాధః ససుఖీ శరదాం శతం. కుబేరుని ఇంటిలో ఉన్నటువంటి పాండవులు అనగా తీర్థయాత్ర పర్వ యొక్క చివరి నుండి ఆరంభించి కుబేరుని ఇంటిలో ఉన్నటువంటి పాండవుల యొక్క ఈ కథను ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో సంవత్సరం పాటు పారాయణం చేస్తారో, ఎవరైతే ఈ భావాన్ని చదువుతారో, నియమనిష్టలతో బ్రహ్మచర్య వ్రతంతో వారు ఈ మొత్త ఘట్టాన్ని కూడా అధ్యయనం చేస్తారో వారు 100 సంవత్సరాల వరకు కూడా సుఖంగా ఉంటారు అని ఈ ఘట్టం యొక్క ఫలశ్రుతిని చక్కగా మహర్షి గారు మనకు తెలిపారు. తర్వాత ఇక్కడికి 166వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 167వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు వైశంపాయన ఉవాచ యథాగతం గతే శక్రే భ్రాతృభిః సహ సంగతః కృష్ణయా చైవ బీభత్సుః ధర్మపుత్రమపూజయత్. ఓ జనమేజయ, దేవరాజైనటువంటి ఇంద్రుడు తను స్వర్గానికి అనగా తన లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు, ద్రౌపది, ఇతర సోదరులతో కలిసి ధర్మరాజు గారికి అందరూ కూడా నమస్కరించారు. అభివాదయమానం తం మూర్ధ్యుపాగ్రాయ పాండవం హర్షగద్గదయా వాచ ప్రహృష్టోర్జునోబ్రవీత్. ప్రహృష్టో అర్జునమబ్రవీత్. తనకు నమస్కరిస్తున్న అర్జునుని చూసి ధర్మరాజు గారు ఎంతో ప్రసన్నతను పొందారు. ఇంత జ్ఞానాన్ని పొందినా కూడా, ఇన్ని శస్త్రాస్త్ర విద్యలను పొందినా కూడా అతని వినయాది సద్గుణాలు చూసి అతను పొంగిపోతూ ఉన్నాడు. అతని మూర్ధాభిమర్శనం మరొకసారి చేసి హర్షగద్గత స్వరంతో ధర్మరాజు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ధర్మరాజ ఉవాచ కథమర్జున కాలోయం స్వర్గే వ్యతిగతస్తవ కథం శాస్త్రాన్యవాప్తాని దేవరాజశ్చతోషితః. ఓ అర్జున, నీవింతకాలం వరకు కూడా స్వర్గకాలంలో ఎలా గడిపావు? దివ్యాస్త్రాలను ఎలా పొందావు? దేవరాజు అయినటువంటి ఇంద్రుడిని ఎలా సంతోషపరిచావు? ఎందుకంటే దేవరాజు అయిన ఇంద్రుడు సంతోషపడాలంటే అతనే నాకు అత్యంత ఇష్టమైన కార్యాన్ని అర్జునుడు చేశాడుంటే నీవేదో పెద్ద కార్యమే చేసి ఉండాలి కదా. సమ్యగ్వాతే గృహీతాని కచ్చిదస్త్రాణి పాండవ కచ్చిత్ సురాధిప ప్రీతః రుద్రోవాస్త్రాణ్యదాత్తవ. ఓ అర్జున, నీవు అన్ని అస్త్రాల యొక్క ప్రయోగాన్ని అలాగే ఉపసంహారాన్ని కూడా చక్కగా తెలుసుకున్నావా లేదా? ఎందుకంటే తర్వాత యుద్ధం యొక్క అంతకాలంలో కూడా మనం వింటాం ఎన్నో అస్త్రాల యొక్క ప్రయోగాన్ని అలాగే ఉపసంహారాన్ని కూడా తెలుసుకోవాలి. అశ్వత్థామాచార్యుల వారు తమ బ్రహ్మచర్య వ్రతభంగాన్ని పొందారు కాబట్టి చివరికి వారికి మంత్రాన్ని ప్రయోగించారు, అస్త్రాన్ని ప్రయోగించారు, కానీ ఆ ఉపసంహారాన్ని మర్చిపోయారు, బ్రహ్మాస్త్రం యొక్క ఉపసంహారాన్ని. అర్జునుడే ఆ బ్రహ్మాస్త్రాన్ని అనగా అశ్వత్థామాచార్యుల వారు ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రాన్ని తనే ఉపసంహరిస్తాడు అని కూడా మనం వినబోతున్నాం. అంటే ప్రయోగం ఎంత మూలమో అలాగే ఆ అస్త్రం యొక్క ఉపసంహారం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయము. అది కూడా చక్కగా తెలుసుకున్నావా లేదా? దేవరాజు అయినటువంటి ఇంద్రుడు అలాగే ఈ పరమేశ్వరుడు వీరి దగ్గర ప్రసన్నతాపూర్వకంగా నీవు అస్త్రాలను పొందావా లేదా? వారి అనుగ్రహాన్ని పొందావా లేదా? ఏదో గురువు దగ్గర వెళ్ళిన తర్వాత వారిని చాలా పీడించి వారి ద్వారా విద్యలను పొందకూడదు. వారి ద్వారా అనగా వారు ప్రసన్న చిత్తులై మనకి ఏదైతే విద్యను అందిస్తారో తద్వారా శిష్యుడికి అన్ని క్షేమాలే కలుగుతాయి. కాబట్టి ఆ గురువు యొక్క గురువుని చక్కగా సేవిస్తూ అతని ప్రసన్నతో మాత్రమే మనం అన్ని విద్యలను కూడా పొందాలి. యథాదృష్టశ్చతే శక్రః భగవాన్ వా పినాకధృక యథైవాస్త్రాణ్యవాప్తాని యథైవారాధితశ్చతే
యథోక్తం వా స్త్వాం భగవాన్ శతక్రతురరిందమ కృతప్రియస్త్వయాస్మీతి తస్య తే కిం ప్రియం కృతం. ఓ శత్రుమర్దన, ఓ అర్జున, నీవు ఇంద్రుడిని అలాగే పరమేశ్వరుని ఎలా దర్శించావు, అసలు వారిని ఎలా ఆరాధించావు? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైనటువంటి పదార్థాలు, ఇష్టమైనటువంటి పూజా విధానాలు ఉంటాయి. అలా వారిని ఎలా ఆరాధించావు, వారి ద్వారా దివ్యాస్త్రాలను ఎలా పొందావు, ఆ అన్ని విషయాలు కూడా వివరంగా చెప్పమని చెబుతూ ఉన్నాడు. అలాగే ఇంద్రుడు కూడా ఇంతదాకా తనకు ఇష్టమైనటువంటి ఒక కార్యాన్ని నెరవేర్చాడని చెప్పావు. ఆ కార్యం ఏమిటి? ఇంద్రుడికి సంప్రీతికరమైనటువంటి ఏ కార్యాన్ని నీవు చేశావు? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ మహాద్యుతే యథాతుష్టో మహాదేవో దేవరాజస్తథానఘ యచ్చాపి వజ్రపాణేస్తు ప్రియం కృతమరిందమ ఏతదాఖ్యాహి మే సర్వం అఖిలేన ధనంజయ. ఓ మహాతపస్వి, ఓ అర్జున, నీ పట్ల ఇంద్రుడు మహాప్రసన్నతను పొందాడు కదా, దీనికి కారణం ఏమిటి? ఇంద్రుడికి ఇష్టమైనటువంటి ఏ కార్యాన్ని నీవు నిర్వర్తించావని మరొకసారి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ విమల చరిత, అనగా ఎటువంటి దోషాలు లేని సచ్చారిత్రం కలిగిన ఓ అర్జున, నాకు ఆ విషయాలన్నీ కూడా త్వరగా వినాలని ఆసక్తి ఉన్నది కాబట్టి వాటినన్నిటిని కూడా విస్తారంగా త్వరగా చెప్పమని యుధిష్ఠిరుడు భీమసేన ప్రభుతుల పక్షాన తనే ఈ ప్రశ్నలను సంధించాడు. అందుకు సమాధానాన్ని అర్జునుడు అందిస్తూ, అర్జున ఉవాచ శృణుహంత మహారాజ విధినా ఏన దృష్టవాన్ శతక్రతుమహం దేవం భగవంతం చ శంకరం విద్యామధీత్య త్వాం రాజన్ స్వయోక్త్యా మరిమర్దన భవతా చ సమాదిష్టః తపసే ప్రస్థితో వనం. ఓ మహారాజా, నేను ఇంద్రుడిని, శంకరుడిని ఎలా దర్శించానో వివరంగా చెబుతాను వినండి. ఓ మహారాజా, మీరు చెప్పిన విధంగానే, అనగా మీ ఆజ్ఞ ప్రకారంగానే ఎన్నో అస్త్రాలను పొందాలనే భావనతో నేను తపస్సును చేస్తూ అరణ్యాలకు వెళ్ళాను. అంటే ఏదో అస్త్రాలు పొందాలంటే ఏదో మనం అలాగే పొందడం కాదు, తపస్సు చేయాలి, ఆయా దేవతలను ఆరాధించాలి, ఆయా దేవతలను ప్రసన్నం చేసుకున్న తర్వాత వారందరూ అనుగ్రహిస్తే ఆయా దేవతల ద్వారా ఆయా అస్త్రాలను పొందవలసి ఉంటుంది. అందుకోసం ఆ ఆరాధన కోసం, ఆ తపస్సు కోసం నేను అరణ్యానికి వెళ్ళాను. భృగుతుంగమథో గత్వా కామ్యకాదాస్థిత తపః ఏకరాత్రోషిత కంచిత్ అపశ్యం బ్రాహ్మణం పథి. ఓ ధర్మరాజా, మీరందరూ కూడా కామ్యక వనంలో ఉన్నారు. నేను కూడా ఆ కామ్యక వనం నుండి బయలుదేరి భృగుతుంగ పర్వతానికి వెళ్ళాను. అక్కడ ఒక రాత్రి వరకు కూడా అక్కడ తపస్సును ఆచరించాను. అలా వెళుతూ ఉండగా దారిలో నాకు ఒక బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు. సమామపృచ్ఛత్ కౌంతేయ క్వాసి గంతా బ్రవీహిమే తస్మా అభితితం సర్వం అబ్రువం కురునందన. ఆ బ్రాహ్మణుడు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగాడు. నేను ఆయనకి ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పాను. ఈ విధంగా నేను అర్జునుడిని, నా అన్నగారి ఆదేశానుసారం తపస్సు చేసి అనేక అస్త్రాలను పొందాలనే ఉద్దేశంతో నేను తపస్సుకు వెళుతున్నాననే విషయాన్ని చెప్పాను. సతథ్యం మమ తచ్చుత్వా బ్రాహ్మణో రాజసత్తమ అపూచయత మాం రాజన్ ప్రీతిమాన్ చాభవన్మయి. ఓ రాజా, నేను అన్ని విషయాలను కూడా ఎటువంటి దాపరికం లేకుండా ఆ బ్రాహ్మణుడికి చెప్పాను. సత్యానికి కట్టుబడి నేను చెప్పినటువంటి విషయాలు విన్న ఆ బ్రాహ్మణుడు కూడా నేను చెప్పిన విధానాన్ని విని అలాగే నా ఉద్దేశాన్ని కూడా తెలుసుకుని నన్ను మెచ్చుకున్నాడు. తను కూడా ప్రీతుడయ్యాడు, ప్రసన్నుడయ్యాడు. తతో మామబ్రవీత్ ప్రీతః తప ఆతిష్ఠ భారత తపస్వీనచరేణత్వం ద్రక్షసే విబుధాధిపం. ప్రసన్నంగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు కూడా, ఓ అర్జున, నీవు తపస్సు చెయ్యి, ఆ తపస్సు ద్వారానే ఇంద్రుని యొక్క దర్శన భాగ్యం నీకు కలుగుతుంది అని చెప్తారు. తతోహం వచనాత్ తస్య గిరిమారుహ్య శైశిరం తపోతప్యం మహారాజ మాసం మూల ఫలాశనః. ఆ బ్రాహ్మణుని యొక్క ఆజ్ఞానుసారంగానే నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళాను. వెళ్ళి అక్కడ 1 నెల పాటు కందమూలాలను అలాగే ఫలాలను మాత్రమే స్వీకరిస్తూ నేను తపస్సును ఆచరించాను. ద్వితీయశ్చాపి మే మాసః జలం భక్షయతో గతః నిరాహారస్తృతీయేథ మాసే పాండవనందన. ఓ పాండవనందన, 2వ నెలలో కేవలం నీటిని మాత్రమే స్వీకరిస్తూ నేను తపస్సును చేశాను. ఇక 3వ నెలలో నీరు లేదు, ఆహారం లేదు, ఎటువంటి జలపానీయాలను అలాగే ఘన పదార్థాలను తీసుకోకుండా నిరాహారంగా నేను ఘోరమైన తపస్సును చేశాను.
ఎలా చేశానంటే ఊర్ధ్వబాహుశ్చతుర్థం తు మాసమస్మి స్థితస్తదా నచమే హీయతే ప్రాణః తదద్భుతమివాభవత్. అలా 4వ నెలలో నేను 2 చేతులను పైకెత్తి అలా నిలబడి తపస్సు చేస్తూనే ఉన్నాను. ఆహారం తీసుకోలేదు, నీటిని స్వీకరించలేదు, కానీ నా ప్రాణశక్తి మాత్రం కొద్దిగా కూడా కుంగలేదు. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కలియుగంలో అందరూ కూడా అన్నగత ప్రాణాహ, కానీ కృతత్రేత ద్వాపర ఆ 3 యుగాల్లో కూడా కొందరు అస్థిగతాహ, కొందరు రక్తగతాహ ఈ విధంగా చెబుతారు. కానీ ఇక్కడ ఆహారం తీసుకోకపోతే అందరికి కూడా కాస్త కుంగుపాటు నీరసంగా ఉంటుంది. అటువంటి నీరసమే నాకు కలగలేదు అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. అదే తపస్సు యొక్క గొప్పతనం కదా. పంచమే త్వత సంప్రాప్త ప్రథమే దివసే గతే వరాహ సంస్థితం భూతం మత్సమీపం సమాగమత. అర్జునుడు చెబుతున్నాడు, 4 నెలలు గడిచిపోయాయి. 5వ నెల యొక్క ప్రారంభం మొదటి రోజున నా దగ్గరికి ఒక వరాహము, ఒక సూకరము, ఒక పంది నా దగ్గరికి వచ్చినది. నిఘ్నన్ ప్రోథేన పృథివీం విలిఖన్ చరణైరపి సమ్మార్జన్ జఠరేణోర్వీం వివర్తంశ్చ ముహుర్ముహు. ఆ పంది అలా నా దగ్గరికి వచ్చి ఊరికనే అలా వెళ్ళిపోలేదు. తన ముట్టెతో భూమిని తవ్వుతూ ఉన్నది, గిట్టలతో నేలను రాస్తూ ఉంది, మాటి మాటికి కింద దొర్లుతూ దుమ్ముని అలా పైకి లేపుతూ నేలనంతా కూడా శుభ్రపరిచిన విధంగా ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తనతో నా ఎదురుగా కనబడుతూ ఉన్నది. అనుతస్యాపరం భూతం మహత్ కైరాత సంస్థితం ధనుర్బాణాసిమత్ ప్రాప్తం స్త్రీగణానుగతం తదా. అదే సందర్భంలోనే అక్కడికి కొన్ని ధనుర్బాణాలను ధరించిన ఒక కిరాతకుడు, అనగా ఒక వేటగాడు కిరాత స్త్రీలతో, అదే జాతీయ స్త్రీలతో కలిసి వచ్చాడు. తతోహం ధనురాదాయ తథా క్షయ్యే మహేషుధి అతాళయం శరేణాథ తద్భూతం లోమహర్షణం. అప్పుడు నేను కూడా ఆ పంది యొక్క ప్రవర్తన చూసి విసిగిపోయి నా ధనస్సుని అలాగే అక్షయ తూణీరాన్ని తీసుకుని బాణాలను సంధించి ఒక బాణంతో ఆ పందిని నేను కొట్టాను. యుగపత్తం కిరాతస్థు వికృష్య బలవద్ధను అభ్యాజఘ్నే దృఢతరం కంపయన్నివ మే మనః. సరిగ్గా అదే సందర్భంలోనే ఆ కిరాతుడు కూడా తన దృఢమైనటువంటి ధనుస్సులో బాణాన్ని సంధించి ఒక బాణాన్ని తను కూడా ప్రయోగించాడు. ఆ పందిని తను కూడా గాయపరిచాడు. అనగా 2 బాణాలు కూడా ఒకేసారి దానికి గుచ్చుకున్నాయి. అది చూసి నేను కూడా భయపడ్డాను. సతుమామబ్రవీద్రాజన్ మమ పూర్వ పరిగ్రహ మృగయా ధర్మముత్సృజ్య కిమర్థం తాడితస్త్వయా. అతను కాస్త గట్టిగా మాట్లాడాడు. అతని మాటలు చూస్తే నాకు భయం అవుతుంది. అతను అన్నాడు, ఓ రాజా, అనగా ఇతని వేషభూషాలు చూస్తే, ఇతని యొక్క ఆకారం చూస్తే తెలిసిపోతుంది ఆ కిరాతుడికి ఇతడు ఎవరో క్షత్రియుడు. అందుకోసం రాజాని సంబోధిస్తూ, ఓ రాజా, ఈ పందిని ముందుగా నేనే కొట్టాను. వేట యొక్క కొన్ని నియమాలుంటాయి. ఆ నియమాలను అనుసరించి నేను కొట్టే స్థలంలో నువ్వెందుకు వేటాడుతున్నావు? నేను కిరాతుడిని, ఇక్కడే ఉంటూ ప్రాణులను నేను సంహరించేవాడిని, తద్వారానే నా ఉదర పోషణ అనేది జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో నీవెందుకు వేటాడుతున్నావు? ఏషతే నిశితైర్బాణైః దర్పం హన్మి స్థిరో భవ సదనుష్మాన్ మహాకాయః తతో మామభ్యభాషత. ఆ మహాకాయుడైన ఆ ధనుర్ధారి అయిన ఆ కిరాతుడు ఇలా అన్నాడు, ఓ అర్జునాన్ని సంబోధించకపోయినా నాయన, ఈ వాడి అయినటువంటి బాణాలతో నీపై నేను యుద్ధాన్ని చేస్తాను, కదలకుండా అక్కడ నిలబడమని నన్ను హెచ్చరించాడు. అంటే నా నియమాలు, వేట నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించావు కాబట్టి నీపై నేను యుద్ధం చేస్తాను, నిన్ను నేను సంహరిస్తాను, కాబట్టి అక్కడే నిలబడు అని గట్టిగా అరిచాడు. తతో గిరిమివాత్యర్థం ఆవృణోన్మా మహాశరైః తం చాహం శరవర్షేణ మహత సమవాకిరన్. ఆ కిరాతుడు కూడా పర్వతం పైన ఏ విధంగా అయితే వర్షం పడుతుందో ఆ విధంగా నా పైన అనేక బాణాలను తను ప్రయోగించాడు. వర్షంలాగా, వర్షపు యొక్క చినుకులు మనం ఎలాగైతే లెక్క పెట్టలేమో ఆ విధంగా నా పైన లెక్కలేనన్ని బాణాలను ప్రయోగించాడు. నేను కూడా అలాగే అతని పైన బాణాలని ప్రయోగించాను. తతశ్చరైర్ దీప్తిముఖైః యంత్రితైరనుమంత్రితైః ప్రత్యవిద్యమహం తంతు వజ్రైరివ శిలోచ్ఛయం. ఏ విధంగా అయితే కొండపైన పిడుగు పడుతుందో, అనగా కొండ ఎంత పెద్దగా ఉన్నా కూడా పిడుగు చిన్నదైనా కూడా దాని వెలుగు ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ పిడుగు పడిన ప్రాంతం మొత్తం కూడా కాలిపోతుంది. అదేవిధంగా నేను కూడా
మెరుపు లాంటి పిడుగు లాంటి అనేక బాణాలను సంధించి అతని పైన యుద్ధం చేశాను. అనగా కొన్ని మంత్రితమైన బాణాలు, కొన్ని మంత్రం లేని బాణాలు. మంత్రితమైన బాణాలు ఉంటే అవన్నీ కూడా అస్త్రాలు, మంత్రం లేని బాణాలు అంటే అవన్నీ శస్త్రాలు. ఈ విధంగా అస్త్రశస్త్రాలతో అతన్ని గాయపరిచాను నేను. తస్య తచ్చదా రూపం అభవచ్చ సహస్రధ తాని చాస్య శరీరాణి శరైరహ మతాడయం. అతను ఉన్నట్టుండి తన ఆ యుద్ధం చేసే విధానాన్ని మార్చుకుంటున్నాడు అని అర్జునుడు చెబుతున్నాడు. ఒక్కడుగా వచ్చిన ఆ కిరాతుడు ఉన్నట్టుండి 100 రూపాయలను పొందాడు, ఉన్నట్టుండి 1000 రూపాయలను కూడా పొందాడు. కానీ నేను మాత్రం నా యుద్ధ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆ అన్ని రూపాలను కూడా నేను గాయపరిచాను. ఒక్క రూపాన్ని వదలకుండా అతని యొక్క ప్రతి ఒక్క శరీరాన్ని కూడా నేను గాయపరిచాను. పునస్తాని శరీరాణి ఏకీభూతాని భారత అదృశ్యంత మహారాజా తాన్యహం వ్యధమం పునః. అర్జునుడు చెబుతున్నాడు, నేను ఆ శరీరాన్ని చూస్తూ ఆ 1000 శరీరాల యొక్క పైన నేను బాణాలని ప్రయోగించాను. కానీ ఉన్నట్టుండి అన్ని శరీరాలను అతను ఏకం చేశాడు. అన్ని శరీరాలు ఒకటే అయిపోయాయి. మళ్ళీ ఆ ఒక్క శరీరాన్ని కూడా నేను తీవ్రంగా గాయపరిచాను. అణుర్బృహచ్చిరా భూత్వా బృహచ్చానుశిరా పునః సో ఏకీభూతస్తదా రాజన్ సోభ్యవర్తత మాం యుధి యథాభి భవితం బాణైర్ నచ శక్నోమి తంబ్రణే తతో మహాస్త్రమాతిష్టం వాయవ్యం భరతర్షభ. అతను ఉన్నట్టుండి తన రూపాన్ని విచిత్రంగా నాకు చూపిస్తూ ఉన్నాడు. అలా 1000 రూపాయలు తీసుకున్నాడు, 100 రూపాయలు తీసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి అన్ని రూపాయలు ఉపసంహరిస్తూ ఒకే రూపాన్ని తీసుకున్నాడు. ఉన్నట్టుండి చిన్న రూపాన్ని పొందాడు, అనగా అణురూపాన్ని పొందాడు. ఉన్నట్టుండి పెద్ద రూపాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే 100 తలలు 1000 తలలు కూడా చూపిస్తూ ఉన్నాడు. చివరికి ఒకే ఒక రూపాన్ని ధరించి నాపైన యుద్ధం చేయసాగాడు. నేను కూడా ఇక అతని బాణాలతో విసిగిపోయి ఇతని ఎలాగైనా త్వరగా గెలవాలి అనే ఆశతో అతని పైన వాయవ్యాస్త్రాన్ని నేను ప్రయోగించాను. నచైన మశకం హంతుం తదద్భుతమివాభవత తస్మిన్ ప్రతిహతే చాస్త్రే విస్మయో మే మహానభూత్. వాయవ్యస్త్రాన్ని ప్రయోగించాను, కానీ ఆ వాయవ్యస్త్రం అతన్ని ఏమీ చేయలేకపోయింది. ఆ వాయవ్యస్త్రం కూడా నిర్వీర్యమైపోయింది. అతనగా అతని పైన నేను చేసిన ప్రయోగం నిష్ఫలమైపోయింది. ఆ వాయువ్యస్త్రం కింద పడిపోయింది. నాకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక కిరాతుడు ఒక వాయవ్యస్త్రాన్ని నిర్వీర్యం చేస్తున్నాడంటే ఏమని అనుకోగలం అని ఆశ్చర్యంతో నేనున్నాను. భూయయేవ మహారాజ సవిశేషమహం తతః అస్త్రపూగేన మహత రణే భూతమవాకిరం. ఇక నేను కూడా ఇంకా ఎంతో ప్రయత్నంతో ఆ రణరంగంలో అతని పైన గెలుపు పొందాలనే ఆశతో ఆ అద్భుతుడైనటువంటి ఆ పురుషుడి పైన బాణాల యొక్క వర్షాన్ని నేను కురిపించాను. స్థూనకర్ణ మథోజాలం శరవర్ష మథోల్బణం శలభాస్త్రమష్పవర్షం సమాస్థాయాహమభ్యయాం. నేను కూడా కొన్ని అస్త్రాలను ప్రయోగించాను. అందులో మొదటి అస్త్రం ఏమిటంటే స్థూనకర్ణ అనే అస్త్రం. అనగా ఇది కూడా పరమేశ్వరుని యొక్క అనేక అస్త్రాల్లో ఇదొక అస్త్రం. ఇది ఎలా ఉంటుందంటే మొత్తం కూడా జలంతో నిండి ఉంటుంది, నీటితో నిండి ఉంటుంది. అలా అస్త్రాన్ని ప్రయోగిస్తే వెంటనే పెద్ద శబ్దంతో పెద్ద పరిమాణంగా అతని పైన నీళ్లు పడతాయి. వెంటనే అతని పరివారం మొత్తం కూడా పారిపోవాలి, లేకపోతే ఆ నీటిలో కొట్టుకుపోవాలి. అటువంటి స్థూనకరణ అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించాను. అలాగే కొన్ని వేల వందల శస్త్రాలను కూడా నేను ప్రయోగించాను. ఉల్బణమైనటువంటి శలభాస్త్రాన్ని, వారుణాస్త్రాన్ని, అలాగే శరవర్షాన్ని, అలాగే శిలావర్షం అనగా అనేక కొండలు రాళ్ళు వాటిని కూడా నేను ప్రయోగించాను. కానీ జగ్రాస ప్రసభం తాని సర్వాణ్యస్త్రాణి మే నృప తేషు సర్వేషు జగ్ధేషు బ్రహ్మాస్త్రం మహదాదిశం. ఓ ధర్మరాజా, ఆ కిరాత పురుషుడు నేను ప్రయోగించిన అన్ని అస్త్రాలను కూడా సులభంగా మింగేస్తూ ఉన్నాడు. ఏవో అస్త్రాలు వెళ్ళి అతనికి తగిలి కింద పడటం కాదు, కానీ అలా నోరు తీస్తూ ఉన్నాడు. అన్ని అస్త్రాలు కూడా అతని నోటి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక నేను మార్గాంతరం లేదు, గత్యంతరం లేక ఇతన్ని ఎలాగైనా సంహరించాలనే ఆశతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. బ్రహ్మాస్త్రం అంటే ప్రాయశః యుద్ధంలో తిరుగులేని అస్త్రం. అటువంటి గొప్ప అస్త్రాన్ని నేను ప్రయోగించాను. తతః ప్రజ్వలితైర్బాణైః సర్వతః సోపచీయతే ఉపచీయమానశ్చ సమయ మహాస్త్రేణ వ్యవర్ధత. నేను ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రం కూడా ఒకే అస్త్రము అనేక బాణాలను పొందుతూ అనేక జ్వాలలను అది విరజిమ్ముతూ ముందుకు కదులుతూ ఉంది, అతని పైన దండెత్తుతూ ఉంది.
మంత్రశక్తి వలన ఆ బాణాలన్నీ కూడా అత్యంత వేగంతో అత్యంత తీక్షణతో అలా నోటి నుండి అనగా ఆ బాణాలన్నీ కూడా అగ్ని యొక్క జ్వాలను వికరిస్తూ అవన్నీ కూడా అతనిపైన దూసుకు వెళుతూ ఉన్నాయి. తత సంతాపితాలోకాః మత్ప్రసూతేన తేజసా క్షణేన హి దిశం ఖంచ సర్వతో హి విదీపితం. అర్జునుడు చెబుతున్నాడు, నేను ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావంతో అక్కడున్న అందరూ కూడా అల్లాడిపోయారు. ఎందుకంటే అనేక బాణాలు అవన్నీ కూడా చాలా తీక్ష్ణంగా వస్తున్నాయి. వాటి దిక్కులు అలాగే వాటి ప్రయోగం యొక్క ప్రభావం చేత కొన్ని మంటలు కూడా అంటుకున్నాయి. తదప్యస్త్రం మహాతేజాః క్షణేనైవ వ్యశాతయత బ్రహ్మాస్తేతు హతే రాజన్ భయం మాం మహదావిశత. కానీ ఆ పరమ తేజస్వి అయినటువంటి ఆ కిరాతుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా శాంతపరిచాడు. అది ఎలా శాంతపరిచాడో నాకు తెలియదు, కానీ బ్రహ్మాస్త్రం తన ప్రభావాన్ని చూపించలేదు. బ్రహ్మాస్త్రం కూడా నిర్వీర్యమైపోయింది. ఇక నాకు భయం అనేది కలిగినది. ఇంతదాకా కూడా భయమే ఎరుగని అర్జునుడు ఇప్పుడు భయపడుతూ ఉన్నాడు అని అర్జునుడు తన యొక్క ఆ క్షణంలో ఆ సందర్భంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఇంకా తర్వాత ఏమి జరిగినదే విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh